ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా వచ్చాక కొంచెం ఇదైతే మళ్ళీ దీని మీద బురదేసి ఆపేస్తున్నారు కదా, చెడగొడుతున్నారు కదా. ఇది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు కామన్గానే. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే కేంద్రం ఏమంటుంది కాదు కదా, అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పేసింది క్లియర్గా అది తప్పు అని. తప్పు ప్లస్ చట్ట ప్రకారం శిక్షార్హమే అని చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తాయి అంటే మాకేం లేదు, ప్రాబ్లం ఏం లేదని చెప్పేశారు. ఇక ఇప్పుడు రెండు కోణాలు ఉంటుంది. ఒకటేంటంటే శిక్షించడం, అలాగే ఆ డబ్బులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకోమని చెప్పడం, లేదా డబ్బుల వరకు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని ఎవడన్నా కంప్లైంట్ వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోమని చెప్పడం. వాస్తవంగా అయితే కనుక అసలు దర్యాప్తు జరపాల్సింది దాని మీద, ఏసీబీఐ దర్యాప్తుకు ఆదేశించాల్సింది. కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినోడు ఇంత రచ్చ అయినప్పుడు రావాలి, లేదా సంస్థ మూసేస్తున్నానని స్వయంగా సంస్థే ప్రకటించినప్పుడు రావాలి. వాడు డబ్బులు అటు తీసుకోవడానికి ఎందుకు రాలేదు, ఇది చాలా పెద్ద ప్రశ్న. వాళ్ళు ఎవరు అసలు అన్నటువంటి లెక్క తేల్చాల్సిన అవసరం అయితే ఉంది కదా. కాబట్టి అందులోనే అసలు కథ అంతా నడుస్తుంది. రాబోయే రోజుల్లో చూడాలి ఎక్కడి దాకా వెళ్తారన్నట్టు. కానీ ఇక్కడ ఒకటిసారి ఈ కేసులో ఓకే రామోజీరావు గారితో ఏం చెప్తుంది కోర్టు ఏం చెప్తుంది పక్కన పెడితే, ఆర్బీఐ నిబంధనల విషయంలో ఇంకా రేపు పొద్దున్న ఇదే కనుక జరిగితే ఆర్బీఐ నిబంధనల్ని ఇంకా వేరే ఏ సంస్థలు కూడా ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు కానీ లేదంటే ఇలాంటి చిట్ ఫండ్ సంస్థలు కానీ ఇంకా ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోకుండా పక్కన పెట్టేసే అవకాశం ఉండదు. అదే కనుక జరిగితే అప్పుడు అసలు మోసాలకి అసలు కథలు అప్పుడు స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఆర్బీఐ నిబంధన పాటించాల్సి వచ్చింది. మొదటైతే అట్లా పాటించలేదు, దాని కారణంగానే మూసేశారు. కాబట్టి ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయరు. ఆ రోజుల్లో రిజర్వ్ బ్యాంకు పట్టించు